పరిశ్రమలో టాప్ దర్శకులు ఎంతమంది ఉన్నా రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు మాత్రం చాలా అరుదు. ఆయన పేరు వినిపించగానే చాలు సినిమా ఇంకా మొదలవ్వక ముందే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అలాంటి రాజమౌళి కెరీర్ లో ఇప్పటి వరకు అల్లు అర్జున్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు అన్నది చాలా మందికి ఆశ్చర్యమే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ రాబోతుందనే వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ కేవలం ఊహాగానాలేనని అప్పట్లో రాజమౌళి, అల్లు అర్జున్ ఇద్దరు స్పష్టత ఇచ్చారు. అయితే ఇప్పుడు అన్ని అనుకున్నట్లుగా కుదిరితే మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా తర్వాత రాజమౌళి, అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తన సన్నిహిత వర్గాల్లో ప్రస్తావిస్తున్నారని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో అల్లు అర్జున్ పూర్తిగా భిన్నమైన లుక్ లో కనిపించబోతున్నాడట. అడవి మనిషి పాత్రలో ఆయన కనిపిస్తాడట. ఈ కథ 1980ల నాటి ఒక సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే స్థాయిలో అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే ఆ అంచనాలను తట్టుకుని నిలబడగలడా లేదా అన్నది మాత్రం సినిమా విడుదలైన తర్వాతే తెలియాల్సి ఉంటుంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కఠినమైన శారీరక కసరత్తులు చేయడానికి సిద్ధమవుతున్నాడని సమాచారం. మరోవైపు విజయేంద్ర ప్రసాద్ ఈ కథను చాలా సమగ్రంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు బయటకు రావడం లేదు. ప్రస్తుతం రాజమౌళి పూర్తిగా వారణాసి సినిమా మేకింగ్ లోనే బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ఆయన దృష్టి పూర్తిగా దానిపైనే ఉంటుందని, మధ్యలో మరో సినిమాపై ఫోకస్ పెట్టడం దాదాపు అసాధ్యమని సినీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే మహేష్ బాబు సినిమా పూర్తయిన తర్వాతే అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ డ్రీమ్ కాంబినేషన్ ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి.